ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఫలితాలపై ఏదో ఒక క్లారిటీ వస్తుందనుకున్నారంతా. కానీ కట్ చేస్తే సీన్ అంతా రివర్స్ అయిపోయింది. రిజల్ట్స్ పై క్లారిటీ ఇవ్వాల్సిన ఎగ్జిట్ పోల్స్ కాస్త నేతలని మరింత టెన్షన్లో పడేశాయి. ఏపీలో ఎన్నికల ఫలితాలపై గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ నెలకొంది. నువ్వా నేనా అన్నట్టుగా నేతలు పోటీ పడ్డమే ఇందుకు ప్రధాన కారణం. పోలింగ్ ముగిసిన వెంటనే విజేతలెవరనే దానిపై మొదలైన సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎగ్జిట్ పోల్స్ తో దీనిపై ఒక స్పష్టత వస్తుందని భావించినా అందులోనూ సేమ్ సీన్ కనిపించడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పలు ఎగ్జిట్ పోల్స్ వైసీపీదే విజయం అంటుంటే మరికొన్ని మాత్రం ఏపీలో కింగ్ కూటమే అని అంచనా వేశాయి. దీంతో గత 20 రోజులుగా ఫలితాలపై కొనసాగుతున్న ఉత్కంఠ మరింత పెరిగింది. వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్ తో వాస్తవ ఫలితాలు అంచనా వేయొచ్చని విశ్లేషకులతో పాటు ప్రధాన పార్టీల నాయకులు భావించారు. అయితే క్లారిటీ ఇవ్వాల్సిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నేతలను మరింత టెన్షన్ పెడుతున్నాయి. రాజకీయ పార్టీ శ్రేణులను కన్ఫ్యూజన్ లో పడేశాయి. తమకు అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయని, ప్రత్యర్థులకు అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అంటూ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ గందరగోళంగా ఉన్నాయి. లోకల్ సర్వేలు తమకు పాజిటివ్ గా ఉన్నాయంటోంది వైసీపీ. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తమకే అనుకూలంగా ఉన్నాయి, అధికారం తమదే అని కూటమి పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.